అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఇది ప్రేమంటారా? రచించిన వారు మీనాకుమారి మీనా ముక్తేశ్వర్ గారు. శాంతి నిలయం ఉదయం 6 గంటలకు చాలా హడావిడిగా ఉంటుంది. ఉరుకులు పరుగులు, మధ్యతరగతి కుటుంబం, తప్పనిసరిగా భరించాల్సిన బాధలు, బాధ్యతలు, మొక్కుబడి ప్రవర్తనలు, ముక్కుసూటి వారికి ముప్పు తిప్పలు, తప్పని జీవితాలు శాంతి నిలయంలో బాగా కనిపిస్తాయి. శాంతి, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అంటూ అరుస్తున్నారు కాంతారావు గారు. అబ్బా, వస్తున్నానండి. కాస్త ఆ ఫ్యాన్ వేసి పేపర్ ఇలా ఇవ్వు అంటూ అరుస్తున్న భర్త వైపు చూసి, ఉద్యోగంలో రిటైర్ అయ్యాక అన్ని పనులకు రిటైర్ ఇచ్చేశారు ఈ పెద్ద మనిషి అనుకుంటూ, ఏం చేస్తాం అని మనసులోనే అనుకుంటూ భర్త చెప్పిన పనులు చేసి లోపలకు వెళ్ళింది శాంతి. కాఫీ ఇవ్వు, పేపర్ చదవాలి అంటున్న కాంతారావు గారి మాటకు కాఫీ తాగుతూ పేపర్లో వార్త చూస్తూ ఉంటారు. ఇక అనర్గళంగా ఆయనకు తోచినట్టు, ఇష్టం వచ్చినట్లు సమాజం మీద దుమ్మెత్తి పోస్తారు. వంటింట్లోకి చటుక్కున వెళ్ళి పాలు ఉన్న స్టవ్ పెంచి ఇడ్లీ కుక్కర్ స్టవ్ ఆపేసింది శాంత. కొడుకు కోడలు ఇంకా లేచినట్టు లేదు. వారు లేవడమే స్నానాలు చేసి బయటకు వచ్చేస్తారు. ఒక పక్కన టిఫిన్ అవ్వాలి, వారు తీసుకెళ్లే బాక్సులు కూడా పెట్టాలి. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద కొడుకు వాళ్ళు గ్రామంలో చెరువులు పని చూస్తూ వారి ఇద్దరి పిల్లల్ని ఇక్కడే ఉంచి చదివిస్తున్నారు. వాళ్ళకి స్కూల్కి టైం అయింది. పెద్ద కోడలు శారద ఫోన్ చేసింది. చెప్పమ్మా అంటూ అడిగింది శాంత. ఆ క్యారేజ్ బాక్సులు తొందరగా కడిగి ఇవ్వు అని పని మనిషికి సైగ చేసి చెప్పింది శాంత. టీ చుక్కలు పోయండమ్మా. చేయలేను నేను ఇంత పని, గంపెడు అంట్లు వేస్తారు అన్నది పని మనిషి నసగా అనుకుంటుంది. పిల్లలు బాగానే చదువుతున్నారు. వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది శారద, తర్వాత చెయ్యి అంటూ పెట్టేసింది శాంత. మీ అమ్మగారికి చిన్న కొడుకు కోడలి మీద ప్రేమ ఎక్కువైంది. ఫోన్ చేస్తుంటే మాట్లాడలేకపోతున్నారు అన్నది శారద. పిల్లల్ని అక్కడ పెట్టి వచ్చాము. నీ తోటి కోడలు నీకన్నా మొండిది. అన్ని పనులు చేయలేక అమ్మ అల్లాడిపోతూ ఉంటుంది ఈ సమయంలో అన్నాడు భాస్కర్. అంతే, నోరు మోసుకుంది శారద. చెరువుల దగ్గర చిన్న ఇల్లులాగా ఉంది. చుట్టూ తోటలు. చెప్పాలంటే ఆనందంగానే ఉంటున్నారు. భాస్కర్కి ఒక్కోసారి పని ఉధృతంగా ఉంటుంది పాపం. చేసేవారికి పని తప్పదు. అనిత, లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకోమ్మా అని చెప్పింది శాంత. అన్వేష్, వాటర్ బాటిల్స్ పట్టుకో అని శాంతమ్మ చెప్పగానే అలాగే నానమ్మ అంటూ వెళ్ళాడు అన్వేష్. హడావిడిగా రెడీ అయి వచ్చారు. లేటుగా లేవడం, హడావిడి పడిపోవడం అలవాటే కొడుకు కోడలికి. రాత్రి కూడా పొద్దుపోయే వరకు నిద్రపోరు. టీవీలు చూస్తూ కాలక్షేపం చేస్తారు. రోజు ఇడ్లీ. అబ్బా అనుకుంటూ టిఫిన్ ప్లేట్ లోపలికి తీసుకువెళ్ళింది. ఏదో తినడానికి చాలా అవస్థ పెట్టినట్లు బాధపడిపోతూ అర్చన. టిఫిన్కి వెళ్ళబోతున్న వెంకట్ను, అబ్బా నాకు ఇడ్లీ వద్దు, 2 తీసుకో వెంకట్ అన్నది అర్చన. సరేలే, వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమైన టిఫిన్ చేద్దువు గాని అని నవ్వుతూ చెప్పాడు వెంకట్. అన్నీ వింటున్న శాంతాగారు నవ్వుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. కాంతారావు గారు పిలిచారు. టిఫిన్ త్వరగా పెట్టి టీ ఇవ్వు, బయటకు వెళ్ళాలి అని చెప్పారు. బయటకు వెళ్ళడం, ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక చోట కూర్చోవడం, కాలక్షేపం చేయడం, భోజనం టైంకి రావడం, మళ్ళీ సాయంత్రం వెళ్ళడం, కాలక్షేపం, వాకింగ్ చేయడం, ఇంటికి రావడం, ఇదే దినచర్య కాంతారావు గారికి. కాంతారావు గారికి రిటైర్ అయ్యాక ఆయన తన తోటి ఫ్రెండ్స్తో పిచ్చపాటి కబుర్లు, వాదనలు, పేకాటలు, రాజకీయాలు, సినిమా కబుర్లు, క్షణం తీరుబడి ఉండడం లేదు. ఇకపోతే బెడ్రూమ్లోకి చేరిన దగ్గర నుంచి
ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. సమాజ పరిస్థితి గురించి తెగ లెక్చర్లు ఇస్తూ ఉంటారు. ఇంటి పరిస్థితిని కానీ ఇంట్లో వాళ్ళ పద్ధతులు కానీ ఏమీ పట్టించుకోరు, మాట్లాడరు. తన విషయంలో ఏదైనా చిన్న లోటు జరిగితే మాత్రం పెద్ద గొడవ చేస్తారు. ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళాక అలా వాళ్ళ కుర్చీలో వాలిపోయింది శాంత. చెప్పాలంటే అందరికీ కూడా ఏదో ఒక రకంగా తీరుబడి సెలవు ఉంటుంది. కానీ తన జీవితానికి మాత్రం సెలవు అనేదే లేనే లేదు. 50 ఏళ్ళు మొన్ననే వచ్చాయి. తాను కూడా అలసిపోతుంది అని ఎవరూ గ్రహించరు. ఇన్నాళ్ళు తాను కష్టపడ్డాను, రిటైర్ అయ్యాను, ఇప్పుడు సుఖపడాలి అన్న భర్త వాదన చూసి మరి తన సంగతి పట్టదా అనుకుంటూ ఉంటుంది శాంత. నిజమే, పెద్ద చదువులు చదివారు ఆయన. తాను 10 వరకు చదివింది, పెద్దగా చదువుకోలేదు. ఆ విషయం వల్ల చిన్నచూపు ఉంటుంది కాంతారావు గారికి శాంతి మీద. ఆ రోజుల్లోనే శాంత ఆమెకు కట్నంగా ఇప్పుడు ఉంటున్న ఇల్లు, కొద్దిపాటి పొలము తెచ్చుకుంది. 2 కొడుకులు, తర్వాత ఒక్కతే అమ్మాయి. లండన్లో సంబంధం కుదిరి హాయిగా అక్కడే ఉంటున్నారు. ప్రమీలకు అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయి. ఏది పట్టించుకోదు, తన విషయాలే తప్ప. ఇంటి పక్కన వాళ్ళ విషయాలు అంతగా పట్టవు. ఎప్పుడూ పెద్దగా ఫోన్ కూడా చేయదు. కూతురు అయినా కూడా అని మనసులో బాధపడుతూ ఉంటారు శాంత. అమ్మగారు అంటూ పిలిచింది పని మనిషి. ఎక్కువ పడుతున్నాయి అంట్లు, బట్టలు, జీతం పెంచాలి వచ్చే నెల నుండి అన్నది వరాలు. అయ్యగారిని అడిగి చెబుతాను అన్నారు శాంత. పని అయింది. కాస్త ఆ టిఫిన్ చేసి టీ తాగకపోయారా అమ్మ అన్నది వరాలు. తాగుతాలేవే, కాళ్ళు ఒకటే నొప్పులు పెడుతున్నాయి. ఏమిటో మీరు ఎప్పుడూ సుఖపడిందే లేదు. మీ పెద్ద అబ్బాయి గారు ఉన్నప్పుడు అయినా ఆయన కాస్త పట్టించుకునేవారు మీ గురించి. ఇక కోడళ్ళు సరే సరి అంటున్న వరాల వైపు చూస్తూ, పని అయిందేమో, ఇంటి దగ్గర నీకు పని ఉంటుంది కదా అన్నారు శాంతమ్మ గారు. వెళ్తాలేమ్మా, ఏ మాట మాట్లాడరు, మనసులో మాట చెప్పుకోరు, మీకు మీరే బాధపడుతూ ఉంటారు అని వెళ్ళిపోయింది పని మనిషి వరాలు. మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు కాంతారావు గారితో చెప్పింది శాంతమ్మ. పని మనిషి జీతం పెంచమని అంటుంది. పని కొద్దిగా ఎక్కువ అయింది. నిజంగానే అన్నది శాంతమ్మ. ఏముంది, ఎప్పటిలాగానే పని చేయించు. మిగిలిన పని ఏదైనా ఉంటే నువ్వు చెయ్యి. ఖాళీగానే ఇంట్లో ఉంటావు కదూ అన్నాడు కాంతారావు గారు. ఆడదానికి ఏదైనా భర్త గౌరవం ఇస్తేనే ఎవరైనా గౌరవం ఇస్తారు అన్న సంగతి మాత్రం తన అనుభవంలో తెలుసుకుంది శాంతమ్మ. శాంతకు పెళ్ళై కోడలిగా వచ్చినప్పుడు అత్తగారింట్లో కూడా తనను అందరూ లెక్క లేకుండా అన్ని పనులు చెప్పి చేయిస్తూ ఉండేవారు తనతో. కాంతారావు గారు మొదటి నుంచి ఒక రకమైన మనిషి. తనకు స్వార్థం ఎక్కువ, తాను గొప్పవాడినంటూ అహం ఎక్కువ. ఉద్యోగం చేసేవాడు అని శాంతమ్మ గారి తండ్రి గారు తెలుసుకొని మరీ పెళ్లి చేశారు. అందుకని మీ నాన్న వచ్చి నన్ను చూసి వదల్లేదు మా సంబంధాన్ని అంటూ అందరి ముందు లెక్కలేనితనంతో చులకన చేస్తూ ఉంటారు శాంతమ్మ గారిని. అలా ఎవరి సంసారం వారిది అయిన తర్వాత కూడా అత్తగారికి, మామగారికి తన తోటి కోడళ్ళ కన్నా ఎక్కువ సేవలు చేసింది శాంతమ్మ. అత్తమామలు చనిపోయేటప్పుడు వాళ్ళ పేరున ఉన్న ఇల్లు, ఆస్తులు వేరే కొడుకులకు రాసేశారు. శాంతి పుట్టింటి వాళ్ళు ఉన్నవాళ్ళు. తనకు ఎప్పటికైనా ఆస్తులు బాగా వస్తాయి అన్న ఆలోచనతో వాళ్ళు పైసా కూడా ఇవ్వకుండా బయటికి పంపించేశారు. వచ్చిన తర్వాత కూడా అవసరాలు తీర్చే మనిషిలాగానే అయిపోయింది శాంతగారి జీవితం.
అవన్నీ తలుచుకుంటే ఎంతో బాధగా ఉంటుంది శాంతమ్మకు. తనకు ఎన్నో ఆశలు, బయటకు వెళ్ళాలని, అందమైన ప్రదేశాలు చూడాలని, భర్తతో ఏకాంతంగా బయటకు వెళ్ళి కాసేపు ఆనందంగా తిరిగి రావాలని ఉంటుంది. ఆమె కోరిక ఏనాడూ తీరలేదు. కాంతారావు గారికి ఫ్రెండ్స్ ఎక్కువ. వయసులో ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆయన సరదా ఆయనదే. టిఫిన్ చేద్దామని టీవీ పెట్టుకున్నారు. మిస్సమ్మ సినిమా వస్తుంది. ఆ సినిమా అంటే తనకు ఎంత ఇష్టమో. కాసేపు సినిమా చూడాలి అని టీవీ పెట్టుకున్నారు శాంతమ్మ గారు. సావిత్రిని చూడాలి అంటూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇంతలో కరెంటు పోయినది. ఇష్టమైనది కూడా చూడడానికి ఉండదు నాకు అనుకున్నారు నిరాశగా శాంతమ్మ గారు. ఇంట్లో ఇన్వర్టర్ ఏదైనా పెట్టించమంటే అంత బాధ ఏమొచ్చింది అంటారు. పని మనిషికి జీతం పెంచాలి అంటే మునుపటి పని అప్పగించి మిగిలిన పని నువ్వు చేయొచ్చుగా, ఏం చేస్తున్నావు అంటారు కాంతారావు గారు. చిన్న కొడుకు భార్య విధేయుడు. అసలు ఎవరి మాట అక్కర్లేదు వాడికి. పెద్ద కొడుకు భాస్కర్ పిల్లలను జాగ్రత్తగా తానే పట్టించుకుంటుంది శాంత. ఆ పిల్లలు ఉంటున్నారని రుసరుసలాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు రచన. మళ్ళీ తోడికోడలు ఇద్దరూ ఆనందంగా మాట్లాడుకుంటారు. ఇద్దరూ కూడా ఒకరు లేనప్పుడు ఒకరు రుసరుసలాడుతూ ఉంటారు. ఏమో ఆ నాటకాలు ఏమీ తెలియవు శాంతకు. ఆనాడు ఎలా ఉందో ఈనాడు అలాగే ఉంది శాంత. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.